హలో ఎవ్రీవన్, నా సెమినో టాపిక్ కోళ్ళలో వైరస్ వ్యాధులు. ఈ కోళ్ళలో వైరస్ వ్యాధులు 6 రకాలు. ఫస్ట్ వన్ మెరెక్స్ వ్యాధి, సెకండ్ వన్ కొక్కెర వ్యాధి, థర్డ్ వన్ పక్షుల ఫ్లూ, ఫోర్త్ వన్ గంబోరా వ్యాధి, ఫిఫ్త్ వన్ కోళ్ళ బ్రాంకైటిస్, సిక్స్త్ వన్ కోళ్ళ మసూచి. కోళ్ళలో వైరస్ వ్యాధులు. కోళ్ళలో వ్యాధులు అనేవి వైరస్లు, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు మరియు ప్రోటోజోవాకు చెందిన పరాన్నజీవుల వల్ల వస్తాయి. ఫస్ట్ వన్ మెరెక్స్ వ్యాధి. ఈ వ్యాధిని మొదటిసారి 1907వ సంవత్సరంలో గుర్తించారు. ఈ వ్యాధి అంతరంగ అవయవాలు అయినటువంటి కణజాలాలు మరియు పరిధీయ నాడీ వ్యవస్థకు ప్రభావాన్ని చూపుతుంది. ఇది ముఖ్యంగా హెర్పిస్ వైరస్ వలన సోకుతుంది. అన్ని వయసు గల కోళ్లకు సాధారణంగా సోకుతుంది, కానీ ఎక్కువగా 2 నుంచి 4 నెలల వయసు గల కోళ్లకు ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధి ఏ విధంగా వ్యాప్తి చెందుతుందంటే, వ్యాధిగ్రస్త కోళ్ల విసర్జితాలు, నోరు, ముక్కు నుండి కారే ద్రవ పదార్థాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి లక్షణాలు మనకు ఎక్కువగా నాడులపైన కనిపిస్తాయి. నాడులు వాచినట్లుగా కనిపిస్తాయి. అంతరంగ అవయవాల మీద తెల్ల కణితలు బుడిపెల మాదిరిగా కనిపిస్తాయి. కాలేయం, బీజకోశాలు, ప్లీహము, గుండె మీద కణితలు కనిపిస్తాయి. చికిత్స మరియు నివారణ. ఈ వ్యాధికి సరైన చికిత్స లేదు, కానీ పోషకాహారం కలిగిన ఆహారం ఇవ్వడం ద్వారా, యాంటీబయోటిక్స్ ఇవ్వడం ద్వారా ఇతర వ్యాధులు సోకకుండా నివారించవచ్చు. నివారణగా కోడి పిల్లలకు వ్యాక్సినేషన్ చేయించాలి. వ్యాధి సోకిన కోళ్లను షెడ్ నుండి తీసివేయాలి. ఇది సరైన పరిశుభ్రతను పాటించాలి. ముందు పెంచే స్థలాల నుండి వేరే శుభ్రమైన స్థలాలకి మార్చాలి. ఈ విధంగా ఈ వ్యాధిని నివారించవచ్చు. సెకండ్ వన్ కొక్కెర వ్యాధి. దీనినే న్యూకేజిల్ వ్యాధి లేదా రానికెట్ వ్యాధి అని కూడా అంటారు. ఇది సాధారణంగా పారామికోస్ వైరస్ వలన వస్తుంది. ఈ వ్యాధి ముఖ్యంగా శరీరంలోని వ్యవస్థలపైన ప్రభావం చూపుతుంది. వ్యాధి యొక్క వ్యాప్తి. వ్యాధిగ్రస్త కోళ్ళ మలము ద్వారా కానీ, గాలి ద్వారా కానీ, త్రాగే నీరు, లిట్టర్ పరికరాల ద్వారా ఆరోగ్యవంతమైన కోళ్లకు వ్యాపిస్తుంది. వ్యాధి లక్షణాలు. వ్యాధి లక్షణాలు చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. ఒక్కొక్కసారి వ్యాధి లక్షణాలు మనకు బహిర్గతం కాకుండానే, అంటే బయటకి కనబడక ముందే ఆ కోళ్ళు మరణిస్తాయి. ప్రధానంగా వ్యాధి తీవ్రత నాడీ మండలం పైన కనిపిస్తుంది. శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఆకుపచ్చ రంగులో నీళ్ళ విరేచనాలు మరియు శ్వాస ఇబ్బందులు కనిపిస్తాయి. ఈ వ్యాధి యొక్క చికిత్స మరియు నివారణ. ఈ వ్యాధికి సరైన చికిత్స లేదు, కానీ వ్యాధి రాని కోళ్లకు వ్యాక్సినేషన్ చేయడం ద్వారా మిగతా కోళ్లను రక్షించవచ్చు. అంటే వ్యాధి రాకముందే వ్యాధి కలిగిన కోళ్ళ నుండి రక్షించవచ్చు. నివారణకు కోళ్లను 5 నుంచి 6 రోజుల వయసు ఉన్నప్పుడే RDF లేక లసోటా అనే వ్యాక్సిన్ చుక్కల రూపంలో ముక్కులో వేయాలి. కోడి పిల్లలను ఎంపిక చేసేటప్పుడు ఆరోగ్యవంతమైన వాటిని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. వివిధ సమయాలలో వ్యాక్సిన్లు ఇవ్వాలి. ఈ విధంగా ఈ వ్యాధిని అరికట్టవచ్చు. థర్డ్ వన్ పక్షుల ఫ్లూ, ఏవియస్. పౌల్ట్రీ పక్షులకు సోకే ముఖ్యమైన వ్యాధి. ఇది పక్షుల ద్వారా మానవుడికి సోకే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యాధి అనేది అపాయకరమైన వ్యాధి. H5N1 అనే ఏవియస్ ఫ్లూ వైరస్ ద్వారా మనకు బర్డ్ ఫ్లూ వస్తుంది. ఇది ఏకకాలంలో ప్రపంచవ్యాప్తంగా సోకే అంటువ్యాధి, అంటే గాలి ద్వారా సోకే అంటువ్యాధి. ఈ వ్యాధి వ్యాప్తి ఏ విధంగా అంటే, ఇది అంటువ్యాధి. ఇన్ఫ్లుయెంజా రకపు వైరస్ సోకిన పక్షులు లాలాజలం, మల పదార్థం ద్వారా 10 రోజుల వరకు ఈ వైరస్ను విడుదల చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి. వీటిని తాకిన ఇతర పక్షులు లేదా మానవులు వ్యాధికి గురవుతారు. అంటే ఈ విసర్జితాలను తాకిన మానవులు లేదా ఇతర పక్షులు ఈ వ్యాధికి గురవుతారు. వ్యాధి లక్షణాలు. పక్షులు ఆహారం తీసుకోవు, అంటే బద్ధకంగా కనిపిస్తాయి. లేజీగా ఆహారాన్ని తీసుకోకుండా ఉంటాయి. శ్వాసం తీసుకోవడంలో ఇబ్బంది పడతాయి. నివారణ. వ్యాధి సోకిన పక్షులను మిగతా పక్షుల నుండి వేరు చేయాలి. అంటే వ్యాధి సోకని పక్షులను మరియు వ్యాధి సోకిన పక్షులను సపరేట్గా పెంచాలి. వ్యాధిగ్రస్త పక్షులను పూర్తిగా పూడ్చిపెట్టి కానీ, తగలబెట్టి కానీ వీటిని నివారణ చేయవచ్చు. సెకండ్ వన్ వీటిని మనము కాల్చివేయడం ద్వారా కూడా దీని యొక్క నివారణ చేయవచ్చు. ఫోర్త్ వన్ గంబోరా వ్యాధి. ఈ వ్యాధి వైరస్ వలన కలిగే ప్రమాదకరమైన అంటువ్యాధి. ఇది 2 నుంచి 6 వారాల వయసు కలిగిన కోడి పిల్లలకు సోకుతుంది. ఈ వ్యాధి వల్ల మరణ శాతం ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ వ్యాధి సోకిన
తర్వాత మరణించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. వ్యాధి యొక్క వ్యాప్తి, ఇది అంటువ్యాధి కావున వ్యాధిగ్రస్త కోళ్ళ యొక్క విసర్జితాలు, లాలాజలం వంటి వాటి వల్ల వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి లక్షణాలు: వ్యాధి సోకిన కోళ్ళలో తెల్లటి నీళ్ళ విరేచనాలు కలుగుతాయి. అవస్కర రంధ్రం ఎర్రబడుతుంది. వ్యాధి ఒక వారంలో వ్యాప్తి చెంది వెంటనే తగ్గడం ప్రారంభమగును. ఈ చికిత్స మరియు నివారణ: ఈ వ్యాధి వలన ప్రధానంగా పక్షుల్లో వ్యాధి నిరోధకత అంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. కాబట్టి ఇతర వ్యాధులు కూడా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది వ్యాధి సోకకుండా షెడ్లను అంటే వాటిని పెంచే స్థలాలను ఫార్మలిన్ ద్రావణంతో శుభ్రం చేయాలి. 18 నుండి 21 రోజుల పిల్లలకు అంటే కోడి పిల్లలను నీటితో కలిపిన వ్యాక్సినేషన్ ఇవ్వాలి. ఈ విధంగా ఈ వ్యాధి నుండి మనము నివారణ పొందవచ్చు. 5th వన్, కోళ్ళ బ్రాంకైటిస్. ఈ వైరస్ వ్యాధి కరోనా అనే వైరస్ వలన సంక్రమించును. అంటే ఇది ప్రధానంగా శ్వాస వ్యవస్థ, మూత్ర జననేంద్రియ వ్యవస్థలకు సోకుతుంది. ప్రధానంగా ఇది ఏ విధంగా వ్యాప్తి చెందుతుంటే వ్యాధిగ్రస్త కోడి నుండి అంటే వాటి యొక్క నీరు ద్వారా, మేత ద్వారా, వివిధ రకాలైన పౌల్ట్రీ పరికరాల ద్వారా ఇతర కోళ్ళకు వ్యాప్తి చెందుతుంది. అంటే అవి యూజ్ చేసే నీళ్ళు, మేత అంటే వ్యాధి సోకిన వాటి ద్వారానే వ్యాధి సోకని పక్షులకు ఇది సోకుతుంది వ్యాధి, అంటువ్యాధి. వ్యాధి యొక్క లక్షణాలు: వ్యాధి లక్షణాలు ముఖ్యంగా శ్వాస వ్యవస్థకు ప్రభావితం చేస్తాయి. అంటే శ్వాస వ్యవస్థనే అవి టార్గెట్ చేస్తాయి. ఫస్ట్ వ్యాధి సోకిన కోళ్ళు తుమ్మటం, దగ్గటం, గురక వేయుట వంటివి చేస్తాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది వాటికి. చికిత్స మరియు నివారణ. చికిత్స: వ్యాధికి సరైన చికిత్స లేదు, కానీ వ్యాధి తీవ్రం కాకుండా యాంటీబయోటిక్స్ మందులు వాడాలి. వ్యాధి రాకుండా 4వ వారంలో మరియు 14వ వారంలో వ్యాక్సిన్ చుక్కలు వేయాలి. వ్యాధిలో చనిపోయిన కోళ్ళను కాల్చివేయాలి. అంటే వాటిని పూర్తిగా పూడ్చిపెట్టి కాల్చేయాలన్నమాట, ఆ వ్యాధి ఇతర పక్షులకు సోకకుండా. ఈ విధంగా వ్యాధిని నివారించవచ్చు. 6th వన్, కోళ్ళ మసూచి. ఈ వ్యాధినే ఏవియస్ పాక్స్, చికెన్ పాక్స్, ఏవియన్ డిప్తీరియా అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఇది వైరస్ వలన కలుగుతుంది. ఇది కూడా ఈ వ్యాధి కోళ్ళను కాక ఇతర పక్షులకు కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే కోళ్ళలోనే కాక ఎగిరే ఇతర పక్షులకు కూడా సోకే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాధి యొక్క వ్యాప్తి ఇది ఏ విధంగా వ్యాప్తి చెందుతుందంటే కోళ్ళకు తగిలిన గాయాల ద్వారా వైరస్ శరీరంలోనికి ప్రవేశించి వ్యాధిని కలుగజేస్తుంది. దోమలు కూడా ఈ వైరస్కు వాహకాలుగా అంటే మాధ్యమంగా పనిచేస్తాయి. ఈ వ్యాధి యొక్క లక్షణాలు: తల మీద ఈకలు లేని ప్రాంతాలలో ఈ వ్యాధి కనిపిస్తుంది. అంటే తలపైన ఈకలు ఉండవు, తక్కువగా ఉండే స్థలాలలో ఈ వ్యాధి తన లక్షణాలను కనపరుస్తుంది. ముఖ్యంగా కూంబ్, వాటిల్స్, కంటిరెప్పలు, ముక్కు, మొదళ్ళ వద్ద పొక్కులు కనిపిస్తాయి. అంటే తెల్లని పొక్కులు క్రమేపీ పసుపు పచ్చగా మారుతాయి. చివరకు ఇవి నల్లగా మారి పొక్కుల వలె ఉండిపోతాయి. అంటే వ్యాధి లక్షణాలను కనబరుస్తాయి. చికిత్స మరియు నివారణ. సాధారణంగా 3 నుంచి 4 వారాలలో ఈ వ్యాధి తగ్గుతుంది. కోడి పిల్లలను 2 వారాలలో ఫిజియన్ పాక్స్ వ్యాక్సినేషన్ ఇవ్వాలి.